హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ సెప్టెంబర్ 30 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఇక బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM టు 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఈ కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ కోర్సులోని సిలబస్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఏమేం టాపిక్స్ కవర్ చేస్తున్నాం అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ మనం పైథాన్ ఇంట్రడక్షన్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్యన ఉన్న డిఫరెన్స్ అండ్ లైబ్రరీస్, పైథాన్లోని మాడ్యూల్స్, వెబ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ వాట్ కెన్ పైథాన్ డూ, అసలు పైథాన్ ఏమేమి చేయగలదు అండ్ పైథానే ఎందుకు, వై పైథాన్, అసలు పైథాన్ నేర్చుకోవడానికి రీజన్స్ ఏంటి అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ సింటాక్స్ అనేది అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కూడా ఒకసారి కంపేర్ చేస్తామండి. పైథాన్ నేర్చుకోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీకు ఈ కంపారిజన్లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, పైథాన్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడిఈ ఇన్స్టాలేషన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. వన్స్ ఈ ఇంట్రడక్షన్ అండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ అండి. ఈ ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే బేసిక్స్లో మీరు ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయండి. ఈ ఫండమెంటల్స్ మనం ప్రతి టాపిక్ స్క్రాచ్ నుండి ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ప్రతి టాపిక్ కూడా సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఈ ఫండమెంటల్స్ మనం నియర్లీ 2 to 3 సెషన్స్ అనేవి కవర్ చేస్తామండి. ఇవి ఫండమెంటల్స్లో మీకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యేంత వరకు కూడా మీ మీద సపోర్ట్ చేస్తాం. ఈ ఫండమెంటల్స్లో ప్రింట్ స్టేట్మెంట్స్, కామెంట్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ డేటా టైప్స్, స్ట్రింగ్ ఆపరేషన్స్, కీవర్డ్స్, వేరియబుల్స్, టైప్ కన్వర్షన్స్ అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ గురించి అయితే తెలుసుకుంటాం. ఈ ఫండమెంటల్స్ కవర్ అయిన తర్వాత పైథాన్లోని ఆపరేటర్స్ గురించి, ఆపరెంట్స్ గురించి అయితే తెలుసుకుంటాం. లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ వీటి యొక్క యూజ్ కేస్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ అండ్ లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ సింపుల్ అవుట్పుట్ ఫార్మాటింగ్ అయితే కవర్ చేస్తామండి. ప్రతి టాపిక్ కవర్ చేసిన తర్వాత దాని యొక్క యూజ్ కేస్ అనేది కూడా ప్రాక్టికల్గా మనమైతే ప్రొవైడ్ చేస్తాం. వన్స్ ఆపరేటర్స్ కంప్లీట్ అయిన తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా కంట్రోల్ స్ట్రక్చర్ కేటగిరీలోకి అయితే వస్తాయండి. ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వీటిని బేస్ చేసుకుని డిపెండ్ అయి ఉంటుంది. లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, నెస్టెడ్ స్టేట్మెంట్స్, షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్, సో వీటి గురించి అయితే కవర్ చేస్తాం విత్ ఎగ్జాంపుల్స్. ప్రతి టాపిక్ కూడా ఒక జీరో కోడింగ్ నాలెడ్జ్ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా స్క్రాచ్ నుండి చాలా డెప్త్గా సింటాక్స్ని బేస్ చేసుకుంటూ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే తెలుగు లాంగ్వేజ్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. సో కండిషనల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో ఫర్ లూప్, వైల్ లూప్, నెస్టెడ్ ఫర్ లూప్, నెస్టెడ్ వైల్ లూప్ అయితే కవర్ చేస్తామండి విత్ ఎగ్జాంపుల్స్తో. వన్స్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత జంపింగ్ స్టేట్మెంట్స్, సో మనం ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అని కూడా పిలుస్తామండి. ఇందులో మనం బ్రేక్, కంటిన్యూ, పాస్ అండ్ ఈ స్టేట్మెంట్స్ ఒక యూజ్ కేసెస్ విత్ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ అయితే కవర్ చేస్తాం. వన్స్ ఈ కంట్రోల్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత డేటా స్ట్రక్చర్స్ లైక్ పైథాన్లోని స్ట్రింగ్స్, స్ట్రింగ్ ఒక ఇంట్రడక్షన్, స్ట్రింగ్ మెథడ్స్, యూజ్ కేసెస్ అండ్ వేరియస్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం. ఆ తర్వాత లిస్ట్, లిస్ట్ ఒక బేసిక్స్, లిస్ట్లోని మెథడ్స్, నెస్టెడ్ లిస్ట్, లిస్ట్ కంప్రహెన్షన్స్ అండ్ వేరియస్ ఆపరేషన్స్ రియల్ వరల్డ్లో మనకి ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి అనేది కవర్ చేస్తాం.
తర్వాత టపుల్స్, సెట్స్, డిక్షనరీ. ఇక్కడ వరకు టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టాపిక్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక మినీ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తామండి. మనం ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నామో మనకి లాజిక్ బిల్డింగ్ రావాలంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఈ టాపిక్స్ అన్ని కూడా ఒక ప్రాజెక్ట్లో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటామండి. టాపిక్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తాం. సో ఆ తర్వాత ఫంక్షన్స్. ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు రియల్ టైం కోడింగ్ ఆర్ మీరు రియల్ టైం వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కోడ్ అనేది ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్లోనే డెవలప్ చేస్తారండి. సో టూ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయండి. ఒకటి ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్, ఇంకొకటి క్లాస్ బేస్డ్ వ్యూస్. సో మోస్ట్లీ అందరూ కూడా ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్లో లాజిక్స్ అనేవి బిల్డ్ చేస్తాం మనం. సో ఈ ఫంక్షన్స్ ఎలా డిఫైన్ చేయాలి, ఫంక్షన్ కాలింగ్, రిటర్న్ స్టేట్మెంట్, అసలు ప్రింట్కి రిటర్న్ స్టేట్మెంట్కి ఉన్న డిఫరెన్స్, పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్. సో ఇలా ఫంక్షన్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటామండి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఫంక్షన్స్, లాంబ్డా, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, జనరేటర్, ఈల్డ్ కీవర్డ్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో కవర్ చేసుకుంటాం. సో ప్రీవియస్గా ఒక మినీ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఆ తర్వాత ఫంక్షన్స్, అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండు టాపిక్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ చేస్తామండి. టాపిక్స్ నేర్చుకోవడం, వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కోర్స్ ఆన్ గోయింగ్లోనే మనకి ఇవన్నీ కవర్ అవుతాయండి. ఆ తర్వాత ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది పైథాన్ సపోర్ట్ చేస్తుంది. ఊప్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లైక్ క్లాస్, ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. సింగిల్ టైప్, మల్టీ లెవెల్, మల్టిపుల్ అండ్ హైరారికల్ ఇన్హెరిటెన్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అయితే ఉన్నాయి. సో క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్స్, ఇవన్నీ ఊప్స్ కాన్సెప్ట్లోనే టైప్స్ అండి. ప్రతిదీ కూడా సింటాక్స్ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఊప్స్ కాన్సెప్ట్ మనకి నియర్లీ 3 to 4 సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తాం మనం. ఎందుకంటే ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఊప్స్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్ చేయాలనేది కవర్ చేస్తామండి. సో ఆ తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్. జనరల్గా ఫైల్స్ అనేవి మనం యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా హ్యాండిల్ చేస్తాం. అలాగే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఎలాంటి ఫైల్స్ని, .txt కానివ్వండి, .pdf, .mp3, .mp4 అండ్ .csv, .xlsx, ఇలా డిఫరెంట్ ఫైల్స్ని మనం యూఏ ద్వారా హ్యాండిల్ చేస్తామండి. బట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఫైల్స్ని అయితే హ్యాండిల్ చేస్తాం. అండ్ ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తామండి. అగైన్ టాపిక్స్ నేర్చుకోవడం, వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకోవడం. ఆ తర్వాత ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్. కోడ్ రాసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ రావడం వల్ల ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవుతుంది. ఆ విధంగా ఎర్రర్స్ని డిస్టర్బెన్స్ లేకుండా ఆ ఎర్రర్ అనేది హ్యాండిల్ చేయడానికి ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్స్ అయితే ఈ కాన్సెప్ట్లో మనం కవర్ చేస్తామండి. మనం కోడ్ రాసినప్పుడు ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి, అసలు ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకైతే కవర్ చేస్తాం. ఆ తర్వాత లైబ్రరీస్, నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్. ఈ లైబ్రరీస్ అనేవి డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లో చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. సో నంపై అనేది మనం సైంటిఫిక్ కంప్యూటింగ్కి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి ఎక్కువగా ఎర్రర్స్ని క్రియేట్ చేయడానికి, ఎర్రర్స్ని హ్యాండిల్ చేసుకోవడానికి, ఇమేజ్ ప్రాసెసింగ్స్లో వాటిల్లో కూడా ఎక్కువగా ఈ నంపై అనే లైబ్రరీ యూజ్ చేస్తామండి. సో కంప్లీట్ మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్, అథమెటిక్ ఆపరేషన్స్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్, ఇవన్నీ కవర్ చేస్తామండి దీంట్లో. ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా నంపై లైబ్రరీ బేస్ చేసుకుని మనం అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత పాండాస్. లార్జ్ డేటా సెట్స్ ని హ్యాండిల్ చేయాలంటే పాండాస్ అనే లైబ్రరీ చాలా పవర్ఫుల్ అయిన లైబ్రరీ అండి. సో ఈ పాండాస్ లైబ్రరీ మీద మనం సిరీస్, డేటా ఫ్రేమ్స్ అండ్ బేసిక్ ఫంక్షనాలిటీస్ అండ్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ గురించి అండ్ ఫంక్షన్ అప్లికేషన్స్ గురించి,
సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం పాండాస్లో కవర్ చేస్తాం. ఆ తర్వాత డేటాని విజువల్గా రిప్రజెంటేషన్ చేసుకోవడానికి మ్యాట్ ప్లాట్ లిబ్ అనే లైబ్రరీని యూజ్ చేస్తామండి. అంటే మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తాం. బార్ గ్రాఫ్లో కానివ్వండి, హిస్టోగ్రామ్, బాక్స్ ప్లాట్, హీట్ మ్యాప్, పై చార్ట్, సో లైన్ గ్రాఫ్స్, ఇలా డేటాని గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ చేసుకోవడానికి ఈ లైబ్రరీ అనేది యూజ్ చేస్తాం. ఈ టాపిక్స్ నంపై పాండాస్ మ్యాట్ప్లాట్లిబ్ కవర్ అయిన తర్వాత అగైన్ ఒక ఈడిఏ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసుకుంటామండి. ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఎవరైతే డేటా అనలిస్ట్ జాబ్ రోల్స్ కి చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది రెజ్యూమేలో చాలా వెయిటేజ్ కల్పిస్తుందండి. ప్రతి టాపిక్ నేర్చుకోవడం, వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేస్తాం. ఆ తర్వాత మల్టీ థ్రెడింగ్, వెబ్ స్క్రాపింగ్, వెబ్సైట్స్లో ఉన్న డేటాని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. ఆ సాఫ్ట్వేర్ టెక్నిక్ అయితే మనం కంప్లీట్ చేసుకుంటాం. అండ్ ఒక ఈ కామర్స్ వెబ్సైట్లో ఉన్న డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. ఒక రియల్ టైం వెబ్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్ అనేది కూడా మన సిలబస్లో ఇంక్లూడ్ చేస్తాం. సో ఆ తర్వాత గిట్ అండ్ గిట్ హబ్ అండ్ ప్రాజెక్ట్స్. పైన టాపిక్స్ ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కాకుండా మనం ఎడిషనల్గా రైల్వే టికెట్ రిజర్వేషన్ సిస్టమ్, బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్, ఆడియో ఈబుక్ రీడర్, టు డూ లిస్ట్, ఈ 5 ప్రాజెక్ట్స్ అనేవి ఎడిషనల్గా మనం అయితే కవర్ చేస్తున్నామండి. సో ఇవి మన సిలబస్లోని టాపిక్స్. మరి కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే డైలీ 2 అవర్స్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి. ఒకవేళ మీరు లైవ్ క్లాస్ అనేది ఏమన్నా అర్జెన్స్ వర్క్ ఉండి మీరు మిస్ అయినా కూడా రికార్డింగ్స్ పంపిస్తామండి. ఈ రికార్డింగ్స్ అనేవి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. మీరు ఎప్పుడైనా వినొచ్చు, ఎన్నిసార్లైనా వినొచ్చు అండి. సో డైలీ 2 అవర్స్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్, క్లాస్ అయిపోయిన తర్వాత డౌట్ సెషన్స్, అండ్ ఏదైతే టాపిక్ డిస్కస్ చేసుకున్నామో ఆ టాపిక్ రిలేటెడ్గా స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, డైలీ టాస్క్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. జాబ్ అప్డేట్స్ ఉంటాయి అండ్ రెజ్యూమే బిల్డింగ్ ఉంటుందండి. కెరీర్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. ప్రతిదీ కూడా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుంది. అండ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కూడా షెడ్యూల్ చేస్తామండి. అండ్ 45 డేస్ లైవ్ క్లాసెస్ అండి. ఈ సిలబస్ అంతా విత్ ఇన్ 45 డేస్లో మనమైతే కంప్లీట్ చేస్తాం. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా అండి. కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మరి కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు? జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా కూడా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చండి. ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు కోర్స్కి సంబంధించిన సిలబస్ చూడండి అండ్ డెమో అనేది వాచ్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే September 30 పైథాన్ లైవ్ క్లాసెస్ రిలేటెడ్గా ఈ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. డెమో లింక్లో టాపిక్స్ అనేవి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఓవర్ వ్యూ తెలుస్తుందండి. సో మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు సిలబస్ అండ్ డెమో అయితే వాచ్ చేయండి. డెమో నచ్చితే ఎన్రోల్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగు లాంగ్వేజ్లో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో వాళ్ళని కూడా ఫస్ట్ డెమో వాచ్ చేయమండి. డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఫీ స్ట్రక్చర్ అనేది మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అప్డేట్ చేస్తారు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.